ఇంటర్మీడియట్ చదివేటువంటి ప్రతి స్టూడెంట్ కి 0 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అని తెలుసు కదా. మరి 0 ఫ్యాక్టోరియల్ 1 ఎలా అవుతుంది, అది ఎలా పాసిబుల్ అవుతుంది నేర్చుకుందామా ఈ వీడియోలో. మనం 5 ఫ్యాక్టోరియల్ ని 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 గా రాస్తాం. అలానే 4 ఫ్యాక్టోరియల్ ని 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 గా రాస్తాం. అలాగే n ఫ్యాక్టోరియల్ ని n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అప్ టు 3 to 1 గా రాస్తాం కదా. సో ఇప్పుడు ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 దగ్గర నుంచి 1 వరకు మనం n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ గా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ లో ఉన్నటువంటి n ని LHS లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేసేస్తే n ఫ్యాక్టోరియల్ బై n అవుతుంది కదా. n ఫ్యాక్టోరియల్ బై n ఈక్వల్ టు RHS లో ఏం మిగులుతుంది, n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ LHS లో RHS లో మనం n ఈక్వల్ టు 1 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 ఫ్యాక్టోరియల్ బై 1 ఈక్వల్ టు 1 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఇక్కడ 1 మైనస్ 1 అంటే 0 ఫ్యాక్టోరియల్, ఇటువైపు 1 ఫ్యాక్టోరియల్ బై 1 అంటే 1 అవుతుంది.